ఈ షో నాకు అవసరం లేదు, ఈ షోకు నేను అవసరము, ఈ షోలో ఉన్న ఆడోళ్ళందరూ ఫలానా అని చెప్పేసి చిన్న మాట అన్నటువంటి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని బయటికి వెళ్ళేలాగా కించపరిచి మాటలతోని అతన్ని బయటికి వెళ్ళిపోతా అని చెప్పే వరకు జడ్జెస్ ఒత్తిడి చేసినటువంటి విధానాన్ని మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో చూసాము. అదేవిధంగా ఈ షోలో నాన్న రభస చేసేసి బూతులు మాట్లాడుతూ షోలో భార్య భర్తలు అంటే ఇలా వీళ్ళలాగా ఉండకూడదురా అనేలా బిహేవ్ చేసినటువంటి వాళ్ళనేమో అందలం ఎక్కించేసి ఒక విఐపి హోదాలో చూస్తున్నటువంటి షో యాజమాన్యానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి జడ్జెస్కి, వాళ్ళకు ఓటేస్తున్నటువంటి ఆడియన్స్కి శతకోటి నమస్కారాలు. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నా మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్పినది. ముందుగాలు ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పబోతున్నో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ అండి, నా పేరు నిర్మల. నేను ఫస్ట్ టైం వీడియో చేయొద్దు అని అనుకున్నా చేస్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీడియో షో యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి జడ్జెస్కి ఈ వీడియో ఖచ్చితంగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఈ షోలో చాలా లోపాలు ఉన్నాయి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఇదొక చెత్త షో, చెత్త కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చిందని నాకు అర్థమైంది. ఎందుకంటే దీనికి ఒక రూల్స్, ఎథిక్స్, విలువలు అలాంటి ఏయి లేవు. ఒక భార్య భర్తలు వీళ్ళలాగా ఉండాలరా, వీళ్ళని చూసి నేర్చుకోవాలరా, వీళ్ళలో అరే వీళ్ళలాగా మనం బతకాలి, వీళ్ళు గ్రేట్, ఇంత కష్టపడి ఇంత పై స్థాయిలోకి వచ్చేసారు, ఇంత కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు చూడండి అని చెప్పే విధంగా ఈ షోలో లేదు. అలాంటి జంటలనే తీసుకొచ్చి పెట్టిన తర్వాత షోలో అన్ని లోపాలే కనపడుతున్నాయి తప్ప ఒక్కటన్నా లేదు. ఎందుకంటే జడ్జెస్ లోపం, ఫస్ట్ జడ్జెస్ లోపం. జడ్జెస్ ఏ టైంన కోప్పడాలి, ఏ టైంన కోప్పడకూడదు. ఏంటంటే ఇప్పుడు ఒక ఫన్ మూవీ తీస్తున్నాడు మనకు అనిల్ రావుపూడి గారు, ఫన్ మూవీ తీసినాకో, సినిమా కామెడీ మూవీ తీసినాకో జడ్జిమెంట్ కూడా కామెడీ లెవెల్నే ఉంటుంది, ఒక సీరియస్ లెవెల్లో జడ్జిమెంట్స్ ఉండట్లేదు. పెద్ద డైరెక్టరు మరి జడ్జిమెంటులో కూడా ఒక ఊందతనము, ఒక గాంభీర్యత్వం లేదు. ఏంటంటే అతను ఫన్ మూవీస్ ఇస్తున్నాడు కాబట్టి ఫన్ లెవెల్నే జడ్జిమెంట్ జరుగుతుంది. అదేవిధంగా రాధా మేడం గారు అప్పుడప్పుడు కోపడడానికి ట్రై చేస్తుంది తప్ప అనిల్ రావుపూడి గారు ఇప్పుడే అలా కింద భయపడతారు కావచ్చు. నటరాజ్ మాస్టర్ని చూసుకుంటే అందరికీ సుసు పోసుకుంటారు కావచ్చు అనిపించింది నాకైతే, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జోడీలందరూ అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ అంటే భయం, ఇట్లా చేతులు కట్టుకుని ఉంటారు. అదేవిధంగా జడ్జెస్ కూడా అదే భయాన్ని ప్రకటిస్తున్నారు. ఆ నటరాజ్ మాస్టరు చేసేటువంటి ప్రవర్తనకు ఎమ్మటే ఇట్లా అంటారు, నటరాజ్ మాస్టర్ మీరు ఇప్పుడు సూపర్ సింహం ఈ రెండు పేర్లు పెట్టేశారు. సింహం ఎక్కడుందో అర్థం కాలేదు. వీళ్ళని చూసి ఇలా బతకాలి భార్య భర్తలు అని చెప్పే విధంగా అయితే ఈ జోడీలు ఇప్పుడు ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి జోడీలు ఎవ్వరు కూడా మనకి రారు. అదేవిధంగా మంచిగా ఊందతనంతో ఉన్నటువంటి జోడీలు బిట్టు, సంధ్య లాంటి వాళ్ళు, అరే వీళ్ళు నిజంగా భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్నెస్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు అనే జోడీలనేమో బయటికి పంపించేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బిహేవ్ చేసే విధానం బట్టి ఏమో వీళ్ళని టాప్ 1 పొజిషన్లోనేమో ఉంచేసారు జోడీలను. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జోడీ ఏంటంటే నటరాజ్ మాస్టర్, నీతు. వీళ్ళ జోడీకి ఎవరు ఓట్లు వేస్తున్నారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి. ఓట్లు వేయకపోయినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది కాబట్టి ఈయనకు కప్పిచ్చి సన్మానం చేస్తారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఈ షో అవసరం లేదు, షోకే నేను అవసరము అని ఒక చిన్నగా అమ్మాయిలని ఏదో మాట అన్నాడని చెప్పేసి మాట్లాడితే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని నానా మాటలు అన్నీ అంటే ఒత్తిడి చేసేసి, నానా రకాలుగా ఒత్తిడి చేసేసి జడ్జెస్ అతన్ని బయటికి పంపించేసారు. అతనంతటా అతనే బయటికి వెళ్తా అని చెప్పే వరకు బయటికి పంపించేసారు. ఒకవేళ వెళ్తా అన్నా కూడా ఉండు అని అనలేదు, ఎందుకంటే అతని ప్రవర్తన వీళ్ళకి నచ్చలేదు. అదే నటరాజ్ మాస్టరు షోలో అతనికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, షోను కించపరచడము, షోలో ఉన్నటువంటి ప్రాపర్టీని దన్నడము, షోను నడిపిస్తున్నటువంటి యాజమాన్యాన్ని ఎన్ని మాట్లాడినా ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఇష్టం వచ్చిన రీతిలో ఉండి ఆడున్నటువంటి కంటెస్టెంట్స్లను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ నటరాజ్ మాస్టర్కి దండం పెడతారు. దండం పెట్టేసి పైన కూర్చోబెట్టుకుంటున్నటువంటి జడ్జెస్ మరి ఎందుకని? సెలబ్రిటీ అనా? ఏం సెలబ్రిటీ నాకు అర్థం కాలే. సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ? షో చూస్తే జనం ఆడియన్స్ మెచ్చుకోవాలి, అరే జడ్జెస్ చూర్రా, అరే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేది ఎక్కడ లేదు. ఎవరి విషయంలో జడ్జెస్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, వాళ్ళు గాంభీర్యత్వం చూపించలేదు, వాళ్ళు అడిగే విధానం అడుగుతలేరు.
ఎలిమినేషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి వాళ్ళను అక్కడ కూర్చోబెడుతుంటారు. అదేవిధంగా షోలో బ్యాడ్గా బిహేవ్ చేసిన వాళ్ళందరినీ పైన కూర్చోబెడుతుంటారు. అంటే ఇది మ్యాడ్ అంటే ఒక ఆ మ్యాడ్ కింద వెళ్ళిపోయింది తప్ప ఈ మ్యాడు అంటే పిచ్చి జంటలు అని చెప్పొచ్చు అన్నట్టు. పిచ్చి జంటల షో అని చెప్పొచ్చు. ఇది నాకు తెలిసి అయితే పిచ్చి జంటల షో అని పెడితే బాగుండేమో అని అనిపించింది. కానీ ఎందుకు ఈ షో, ఎవరికి ఉపయోగం, ఈ షో వల్ల ఎవరికి లాభము అని నాకు అర్థం కాలేదు. ఈ షోలో వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంది. ఈరోజు నటరాజ్ మాస్టర్ ఏమో గెలిస్తేనేమో తోపు తురుము, నేనే తోపు నేను తురుము, ఓడిపోతే మాత్రం అందరూ నా కింద బకరాలే, మీరందరూ నా కింద చెంచాలే, మీరందరూ వేస్ట్, ఈ షో కూడా వేస్ట్, ఈ యాజమాన్యం కూడా వేస్ట్, శ్రీముఖ్ కూడా వేస్ట్, నాకు అన్ని రాంగ్ డెసిషన్ రాంగ్ గేములు పెడుతున్నారు, నా స్థాయికి తగిన గేములు పెట్టట్లేదు, నేనేందనుకుంటున్నా పులిలాగా ఆడుతా అంటాడు. మొన్న వసంతి కళ్యాణ్ వీళ్ళు గేమ్ ఆడినప్పుడు నటరాజ్ మాస్టర్ నీతును వీళ్ళున్నప్పుడు వసంతి పిట్టపిల్లలాగా గింతంతున్నటువంటి వసంతి నీతును అలా గట్టిగా ఆపేసింది తాడు లాగుతున్నప్పుడు. అదేవిధంగా ఈ కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ పులి అంటాడుగా, ఈ పులిని గుంజుకపోయి గొర్ర గుంజుకపోయి గ్రౌండ్ బయట పడేసినట్టుగా గుంజుకపోయాడు. ఇంకా ఆడ గోడ లేకపోతే ఇంకెంత దూరం గుంజుకుపోను అలా గుంజుకపోయాడు. అయినా కూడా పులి తగ్గలే. మళ్ళీ అక్కడ కూడా నీతు మరి అంత బాగా గేమ్ ఆడితే కూడా నీతును అప్రిషియేషన్ చేసాడు కాదు, ఈయన అప్రిషియేట్ చేసింది, ఈయన ఫీల్ అవ్వడము. ఒక భార్యకి వాల్యూ ఇస్తానంటారు, మరి భార్యకి ఎక్కడ వాల్యూ ఇస్తుంటే తెలియట్లేదు, అక్కడ ఉన్నటువంటి జంటలకి ఎక్కడ వాల్యూ ఇస్తుంది తెలుస్తుంది. లవ్ గురు కూడా ఎక్కడ వాల్యూ ఇస్తుంది తెలియట్లేదు, జడ్జెస్కి ఎక్కడ వాల్యూ ఇస్తుంది తెలియట్లేదు. అసలు వాల్యూ అంటే ఏందో నటరాజ్ మాస్టర్ తెలియదు. ఆయన వాల్యూ లేని, ఎథిక్స్ లేనటువంటి, విలువలు లేనటువంటి ఒక నటరాజ్ మాస్టర్ గారిని హౌస్లో ఉంచడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు నచ్చి ఓట్లు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సెలబ్రిటీలు నటరాజ్ మాస్టర్కి దండాలు పెడుతున్నారు. సెలబ్రిటీలు నటరాజ్ మాస్టర్ కోసం వీడియోలు చేసేసి ఓట్లు వేయండి అని చెప్పేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అసలు నటరాజ్ మాస్టర్లో ఏం చూసిర్రు అర్థం కాలే. నటరాజ్ మాస్టర్ బిహేవియర్ చూస్తే రెడ్ కార్డు ఇచ్చి బయటికి పంపించాలని అనిపించింది నాకు ఈరోజు బిహేవియర్ చూస్తే. ఈరోజే కాదు, అసలు ఇప్పుడు షోలో నటరాజ్ మాస్టర్ అసలు వచ్చిన ఒక 3 వారాలు సైలెంట్గా ఉన్నాడు. ఆయన అయితే ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో ఆ రోజు నుంచి బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆయన కూడా నేను వెళ్ళిపోతా, నేను ఉండను అన్నా కూడా చివరి వరకు వెళ్ళిపోతా అనుకున్నప్పుడు ముగ్గురున్నప్పుడు సేవ్ చేయాలి. ఎవరు జడ్జెస్ ముగ్గురున్నప్పుడు సేవ్ చేయకుండా తీరా గేమ్ ఆడిపించేసి నువ్వు వెళ్ళిపోతే గేమ్ ఆడినాక వెళ్ళిపోదు అంటే గేమ్ ఆడినాక కూడా గేమ్ లూజ్ అయ్యిండు. అయినా కూడా లేదు ఈ వారం సేవ్ మేమందరము ఫస్టే డిసైడ్ అయినాం, మెత్తలో పెట్టిన వెనక మరల మెత్తలో ఒక పిల్లోలో దాచిపెట్టినాము, మీ అందరూ సేవ్ చేద్దామని చెప్పేసి. అదే ఒకవేళ ఎవరు అంజలి పవన్ వచ్చేసి ఆ గేమ్లో లూజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని ఎలిమినేషన్ చేసేవాడు. కానీ ఇక్కడ నటరాజ్ మాస్టర్ కాబట్టి ప్లేట్ ఫిరాయించేసి మేము ఆల్రెడీ పిల్లోలు ఎప్పుడో పెట్టేసి ఉంచినాం, షో స్టార్ట్ కాకముందుకే పెట్టేసి ఉంచినాం అని చెప్పేసి ఆయన సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మరి గేమ్ ఎందుకు ఆడియాలనో ఆ రోజు అట్లా చేసారు. ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. వాళ్ళకు అంజలి పవన్కి చిన్న 6 నెలల బాబును వదిలేసి గేమ్కి వచ్చేసారు. ఆయన కూడా వాళ్ళకి ఏమన్నా బాబు వీడియోలు వేసిర్రా, పాప వీడియోలు వేసేసిర్రా. ఇప్పుడు వచ్చినటువంటి అబికన ఉన్నారు కదా, వాళ్ళ బాబు గురించి ఆమె ఏడుస్తుంది. వాళ్ళ బాబు వీడియోలు ఏమైనా వేసిర్రా? మరి ఇప్పుడు ఇలా నటరాజ్ మాస్టర్ వాళ్ళ పాప గురించి వీడియోలు వేసేసారు. నటరాజ్ మాస్టర్ అంటే ఎందుకో తీరట్లే, ఫేవరేజ్ చూపిస్తారు. అంటే మేనేజ్మెంట్ కోటనా? మీరు మేనేజ్మెంట్ కోటనే ఎప్పుడు పోషిస్తుంటారు, పెంచి పోషిస్తుంటారు. బిగ్ బాస్ హౌస్లో కూడా అట్లనే చేసేసారు, మేనేజ్మెంట్ కోటలో తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ కోటలో తీసుకొస్తుంటారు. మేనేజ్మెంట్ కోట అనేది బాగా అలవాటు అయిపోయింది షోలో. బయట నుంచి లేచి ఆడియన్స్కి విలువ లేకుండా పోయింది, ఆడియన్స్ ఓట్లకు విలువ లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కూడా చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు. ఎందుకు పెడుతుంటారంటే ఇక్కడ తనుజ ఫ్యాన్స్ పెడతారు. ఎందుకు పెడతారు? తనుజ నటరాజ్ మాస్టర్కు నీతుకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సూపర్ జోడి, సూపర్ తోపు అని సపోర్ట్ చేస్తుంది. నేను తనుజకు హౌస్లో ఉండగా సపోర్ట్ చేశాను. ఎందుకంటే తనుజ బిహేవియర్ నచ్చి సపోర్ట్ చేశాను. నాకు బిహేవియర్ నచ్చితే సపోర్ట్ చేస్తా తప్ప నాకు బిహేవియర్ నచ్చకపోతే ఎవరైనా ఒకటే, నాకు ఎంత పెద్దటోళ్ళైనా కూడా నాకు అది నేను సపోర్ట్ చేయలేదు. నాకు నటరాజ్ మాస్టర్ అందరికంటే ఈరోజైతే బ్యాడ్ బిహేవ్ చేసింది మాత్రం నటరాజ్ మాస్టర్ నీతు. వీళ్ళకు ఉండే అర్హత కూడా లేదు హౌస్లో అనిపించింది. నీతు వచ్చేసి జానును కొట్టింది, అదైతే నిజంగా. ఎందుకంటే మెడ మీద ఇంటెన్షన్గా దోసింది, ఇంటెన్షన్గా కొట్టింది అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి చెవు పట్టుకుంది, తర్వాత ముఖం మీద ఇంటెన్షన్గానే వాటర్ కొట్టింది, ముఖం పైన 2-3 సార్లు ఇట్లా వాటర్ కొట్టింది, ఇంటెన్షన్గానే చేయడం జరిగింది. నటరాజ్ మాస్టరు ఇట్లా పట్టుకొని నిలబడి, ఇప్పుడు ఈరోజు వచ్చిన టాస్క్ ఏంటిది? 2 బకెట్లు ఉంటాయి, మధ్యలో కావడి పట్టుకోవాలి. కావడి అంటే తెలుసు కదా, కావడి మోయడము, ఇటు పక్క ఒక ఏదైనా మూటలు వేసుకొని మోయడానికి కావడి అంటారు. ఆ కర్రకు 2 వైపులా బకెట్లు ఉంటాయి, ఆ బకెట్లలో వాటర్ పోయాలి. ఏ జంట ఇప్పుడు అది డెసిషన్, ఎవరి జంట ఐలో ఉన్నారో వాళ్ళ జంటను ఫస్టే ఓడగొట్టాలనుకుంటారు. ఇప్పుడు ఈడ మహేష్ ఆంధ్రాకు అన్యాయం జరిగింది, మహేష్ ఆంధ్రను కావాలని చేసినట్టే. మహేష్ ఆంధ్ర అన్యాయం జరగడం ఏం లేదు. ఎందుకంటే
వాళ్ళు టాప్ 1లో ఉన్నారు. టాప్ 1లో ఉన్న వాళ్ళనే ఓడియాలనుకుంటారు ఫస్ట్. అందుకే అందరు కలిసి మహేష్ చంద్ర పైన వాటర్ పోసేసారు వాళ్ళ దాంట్లో బకెట్లలో. ఆయన అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తిప్పడం జరుగుతుంది. అప్పటికి శ్రీమికి 2-3 సార్లు హెచ్చరించింది, మాస్టర్ తలుగుతుంది, ఇట్లా పైకే ఉండాలి అంటే. కొంతమంది ఇట్లా కూడా పెట్టిరు, నటరాజ్ మాస్టర్ కూడా ఇట్లా కూడా పెట్టిండు, ఎడ్డుకు తలగొద్దు, బాడీని సపోర్ట్ తీసుకోవద్దని చెప్పారు. ఆ బకెట్లను ఆ కర్రతో పట్టుకున్నప్పుడు బకెట్లో సపోర్ట్ తీసుకుంది. బాడీకి సపోర్ట్ తీసుకోవద్దన్నా కూడా సరేలే అని చెప్పేసి పట్టుకున్నారు. చాలామంది పట్టుకున్నారు, ఒకళ్ళని కాదు. ఇక్కడ శ్రీమికి ఏమన్నా జడ్జిమెంట్లో ఏమన్నా తప్పు చేసిందంటే తప్పేం చేయలేదు. చాలామంది కూడా ఇట్లా ఛాయిస్ ఇచ్చింది అందరితో పాటుగా. ఈ నటరాజ్ మాస్టరే బరువు ఒకవైపు అయిపోతారు, తిప్పడం స్టార్ట్ చేసేసిండు. వాటర్ పోయినట్లేదు, నీతు వాటర్ పోసే వాళ్ళని మీదకి అటాక్ చేస్తుంది. జాన్ ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే జాన్ మీదకి అటాక్ చేస్తుంది. జాన్ మీద ఒక గడ్జి పెట్టుకుంది, ఒక కషి పెట్టుకుంది. వీళ్ళు ఒక పగబడితే వదిలిపెట్టరు అన్నట్టుగా పగబట్టేసారు ఇద్దరు కలిసి. వాళ్ళు జాను బన్ను పగబట్టేసి ఇక్కడ నటరాజ్ మాస్టర్ లూజ్ అయిపోయాడు, ఓడిపోయి బకెట్ కింద ఎత్తేయండి. ఎందుకు ఓడిపోయాడంటే శ్రీమికి తలిగిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి నూకరాజు చెప్తున్నట్టు. నూకరాజు ఏమంటుండు, హెడ్ తలిగిన అట్లే ఉంచుతారు, హెడ్ తలిగింది అని చెప్పాగానే శ్రీమికి 1 2 3 అని చెప్పేసి 3 అని చెప్పేసి చెప్పాగానే కింద పడేసి బకెట్ అంతే ఒక ప్రాపర్టీ సెట్ ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అయిపోయింది. బకెట్ పలిగిపోయింది మొత్తం. బకెట్ పలిగిపోయినాక ఆ జాకెట్ తీసేసి ఆడెత్తేసి ఇక లోపలికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి బ్యాగులు ఇసిరి కొట్టి ఆడున్నటువంటి వస్తువులన్నీ బ్యాగులలో పెట్టుకొని, నేను ఉండను, ఈ తొక్కల షోకు నన్ను పిలుస్తారా, మీరేమనుకుంటారు, అసలు మీకు అర్హత ఉందా, నన్ను ఈ షోలో ఎందుకు తీసుకున్నారు, అర్హత లేని షో ఇది అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఈయన ఎలిమినేషన్ అవుతా నేను వెళ్తా అంటే ఉండనిచ్చి ఈయనకు ఒక ఆసర ఇచ్చేసి ఇలా పాప ఫోటో వేసేసి ఈయనకు జడ్జిమెంటు ఈయన వైపు ఉండేటట్లుగా చూసుకుంటేనేమో సూపర్ షో, లేదు ఈయన లూజ్ అయిందంటే ఇది చెత్త షో అని చెప్పి బిహేవ్ చేస్తున్నాడు. ఒక ప్రాపర్టీని తన్నే విధానం చూస్తే ఒక రెడ్ కార్డు ఇచ్చేసి మెడబట్టి బయటికి నెట్టాలి. కానీ నెట్టరు, ఎందుకంటే అతను మేనేజ్మెంట్ కోటలో వచ్చిండు కాబట్టి. అలాంటి వాళ్ళే ఉండాలి, మ్యాడ్గా బిహేవ్ చేసిన వాళ్ళే ఉండాలి ఈ షోకి. ఎందుకంటే అది అంత పెద్ద విలువలతో కూడుకున్నటువంటి జంట కాబట్టి ఇలాంటి జంటే ఉండాలి అని చెప్పేసి ఆ షో యాజమాన్యం ఉంచుకుంటుందేమో అనిపించింది నాకైతే. కానీ మరి చూసేవాళ్ళు ఆడియన్స్ అందరు పిచ్చోళ్ళు కాదు కదా. ఆడియన్స్ అందరూ కూడా చాలామంది ఆ కామెంట్లు చూస్తే ఇప్పుడైనా చెప్తున్నా, మా టీవీ ప్రోమో కింద కామెంట్లు పెట్టిరు. మీరు షో యాజమాన్యం నడిపించే వాళ్ళు కొంచెమన్నా బుద్ధి ఉంటే ఆ షో కింద ఉన్నటువంటి మీరు నిన్న ప్రోమో రిలీజ్ చేసిరు, ఆ ప్రోమో కింద ఉన్నటువంటి కామెంట్లను చదువుకోండి, మీరు షోను మార్చుకోండి ఇకనైనా. ఎందుకంటే ఇంకా ఉంటుంటే కూడా ముందు మీరు నడిపించే రియాలిటీ షోలన్నీ ఇలానే అట్టర్ ఫ్లాప్ అవ్వడం తప్ప ఇంకా లాభం లేదు. షో చూడాలనే ఒక కోరిక కూడా ఎవరు కూడా కలగట్లేదు. ఈ షో వల్ల ఎవరికి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇలాంటి బిహేవియర్ కలిగిన వాళ్ళను నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు ఇది ఏంటిది బిగ్ బాస్ నాన్ స్టాప్ బిగ్ బాస్లో బిందు మాధవ్ పైన ఒక అమ్మాయి అని చూడకుండా అప్పుడు కూడా అటాక్ మూడ్లోకి వెళ్ళిండు. అసలు ఇష్టం వచ్చినట్టుగా అసలు నోటికి అదుపు లేనట్టుగా మాట్లాడిండు. అప్పుడు కూడా ఆయన బిహేవియర్ అలానే. అప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ వాళ్ళు కూడా అప్పుడు ఆయనతో పాటుగా మంచిగా ఉన్నప్పుడు కూడా మంచిగా మాట్లాడింది. దాని తర్వాత నిఖిల్ వాళ్ళ పైన కూడా అటాక్ మూడ్లోకి వెళ్ళింది. హర్యానా నిఖిల్ వాళ్ళ లాంటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఈయన ఎప్పుడు కానీ ఏ షోలో నీ తురుము అంటాడు, కానీ ఎక్కడ ఏ తోపు లాగా గేమ్ ఆడింది లేదు. మాటలు ఇసరడమే, బూతులు మాట్లాడడమే, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం తప్ప నటరాజ్ మాస్టర్ అసలు ఎట్లా ఓట్లేస్తున్నారు రా అని నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ చెప్పింది కాబట్టి ఓట్లు వేయాలి, సెలబ్రిటీలు చెప్పారు కాబట్టి ఓట్లు వేయాలని ఆలోచిస్తున్నారు. కానీ షోను చూడండి, షోను ఎలా నచ్చింది మీకు, వాళ్ళకంటే కొంచెం మంచిగా బిహేవ్ చేసే జంటలు ఉన్నారు, వాళ్ళకి వేయండి ఓట్లని నేను అడగాలనే ఉద్దేశం అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడైనా కానీ జడ్జెస్ ఈ 3 ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, రాధ గారు, లయ గారు. మీరు కాక నిజంగా మీరు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటే రేపు అంటే మన వచ్చే సాటర్డే సండే ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో చూస్తాను. ఆయన కూడా నటరాజ్ ఇదే చూడాలనుకున్నా, నీలో పౌరుషం చూడాలనుకున్నా. నటరాజ్ వావ్ సూపర్, పులిలాగా ఆడినావు నటరాజ్, శివంగిలాగా ఆడినావు నీతు అంట. శివంగిలాగా ఆడింది అక్కడ ఎవరు నాకు తెలిసి అయితే శివంగిలాగా ఆడిన అమ్మాయి ఎవరు అనుకుంటే ఆశ ఆడింది ఒకప్పుడు. శివంగిలాగా ఆశ ఆడింది. తర్వాత సంధ్య కూడా, అదే మన వసంతి కూడా శివంగిలాగా ఆడింది. ఎందుకంటే నీతు గారు అంత పర్సనాలిటీగా ఉన్నాక ఇప్పుడు పర్సనాలిటీగా ఉండి ఆ అమ్మాయి కొంచెం బక్కపలసగా ఉన్న అమ్మాయిని లాక్కెళ్ళడం, అదే ఆ విషయంలో శివంగిలాగా ఆడడం అని అన్నారు. ఇద్దరు ఈక్వెల్ ఉన్నప్పుడు గేమ్ని ఈక్వెల్ ఉన్నటువంటి పర్సన్స్ మధ్య పెట్టినటువంటి గేమ్లో తను గెలిస్తే శివంగిలాగా ఆడినా అనొచ్చు.
కానీ ఆ అమ్మాయి ఓల్ చేసిన విధానాన్ని వసంతి ఓల్ చేసేసి అట్టనే ఉన్నటువంటి విధానానికి వసంతిని ఎక్కడ మెచ్చుకోలే. కానీ నీతు గారిని శివంగిలాగా ఆడిరు అన్నారు. నాకైతే అది తెలియదు. అక్కడ కూడా ఆ గేమ్లో కూడా అప్పుడు అన్ఫేర్ అనిపించింది. తర్వాత ఈ రోజైతే పెద్ద బ్లండర్ మిస్టేక్, రెడ్ కార్డు ఇచ్చేసేయాలి ఇద్దరికి. ఎందుకంటే ఆ అమ్మాయిని జానును కొట్టినందుకు రెడ్ కార్డు ఎవరికి నీతికి ఇవ్వాలి. జాను ముఖం మీద అటాక్ చేసినందుకు నీతికి ఇవ్వాలి. ప్రాపర్టీ బిగ్ బాస్ అంటున్నా, అదే మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు ఈయనకు కూడా రెడ్ కార్డు ఇవ్వాలి అని నేనైతే అనుకుంటున్నాను. రెడ్ కార్డు ఇస్తేనే వీళ్ళు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? అసలు ఇందులో ఉన్నటువంటి టాప్ జోడి అసలు ఓట్లు వేయడమే వేస్ట్. ఎందుకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి విన్నర్ చేయాలి, ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరు రన్నర్ అనే సంగతి వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 5 జోడీలలో వచ్చేసి జాను, బాను, తర్వాత మన సాండ్రా, మహేష్, వసంతి, కళ్యాణ్, నూకరాజు, ఆసియా, ఈ ఏమంటారు నటరాజ్ మాస్టర్, నీతు, వీళ్ళు వచ్చేసి టాప్ 5 జోడీస్. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఇంటికి పోయే వాళ్ళే. ఇక్కడ ఇది డిక్లేర్ అయిపోయిన జోడీ కాబట్టి మీరు ఎవరికి ఓట్లేసినా ఎట్లా వేయకపోయినా ఆడే విన్నర్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యారు. ఎందుకంటే ఆ షో యజమాన్యమే ముందుగా ఫిక్స్ అయిపోయింది. బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుందా, బిగ్ బాస్ 10 స్టార్ట్ అవుతుంది. ఎంతమంది ఎన్ని రివ్యూలు చేసినా, ఎంతమంది ఏది చేసినా కూడా ఎవరిని లేపాలో, ఎవరికి ఫస్టే ముందుగా అనుకుని వస్తారు అన్నట్టు. ఎవరికి కప్పు ఇవ్వాలో వాళ్ళు ముందుగా అనుకుంటారు. డిసైడ్ అయిపోయి కూడా ఆ కప్పు ఇచ్చే లెవెల్లోనే ఎడిటింగ్ చేస్తారు. అన్ని ఆ లెవెల్లోనే వాళ్ళు అలా తీసుకెళ్తారు. బిగ్ బాస్ 10 కూడా అంతే. ఇక్కడ సెలబ్రిటీలు వచ్చినప్పుడు బిగ్ బాస్ 10 అయితే సెలబ్రిటీలు వచ్చిన నష్టపోతారు. ఇదైతే నేను చెప్పగలను. వాళ్ళు బండకు చెప్తాను, సెలబ్రిటీలు అమ్మాయిలు రాకూడదని నేను అనుకుంటాను ఈ సంవత్సరం. మరి ఎవరు వస్తారో ఇంకా తెలియదు. ఇప్పుడు ఈ రివ్యూ నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఏమంటారు ఈ షోలో ఏ జోడికి మీరు ఓట్లు వేస్తున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.